డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు అరుడ మజాక కామెడీ కథ ఫస్ట్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఏమండి, దసరా ఇంకా వారం కూడా లేదు. ఈరోజైనా అమ్మాయిని అల్లుడిని పండగకి రమ్మని ఫోన్ చేయండి. మరి పండగ ముందు పిలిస్తే బాగుండదేమో. కాఫీ కప్పు అందిస్తూ భర్తను హెచ్చరించింది రుక్మిణి. బ్రహ్మానందం చదువుతున్న పేపర్ పక్కన పెట్టి పెళ్ళాం మీద అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఇదిగో రుక్కు, ముందే చదువుతున్నా, ఇప్పుడు ఇలాంటివే పెట్టకు. అసలే రిటైర్ అయ్యాక అత్యవసర పెన్షన్తో పూలమ్మిన చోట కట్టెలమ్ముకున్నట్లు పైసా పైసా లెక్క పెట్టుకుంటూ సంసారాలు లాక్కొస్తున్నాను. పెళ్లి కాకముందు రాజాల పైలా పచ్చీస్గా బతికిన వాడిని నువ్వు రాగానే నా టాలెంట్ మీద నీళ్లు గుమ్మరించి కసాపిసా తొక్కేశావు. ఎక్కడో ఉండాల్సిన వాడిని కర్మకాలి ఇలా ఇంట్లో ఈగలు తోలుకుంటూ అఘోరిస్తున్నాను. జీవితం ఇలా అయిపోయిందేంట్రా దేవుడా అని నేనేడుస్తుంటే కరువులో అధిక మాసం అన్నట్లు నీకు తోడు అల్లుడొకడు నా పాలిటి దశమగ్రహంలా తయారయ్యాడు. పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను. అస్తమానం పండగ సాగుతో దిగబడి నన్ను తిరుక్షవరం చేస్తున్నాడు. మొగుడిని చూసి నీ కూతురు నేర్చుకుంది. వచ్చినప్పుడల్లా, నాన్న, నా తోడికోడలికి మన వాళ్ళ నాన్న రవ్వ నెక్లెస్ చేయించారు, మా ఆడపడుచుకు రాళ్ళగాజులున్నాయి, పెళ్ళిళ్ళు పేరెంటాలకు వాళ్ళు దర్జాగా కాస్ట్లీ నగలు వేసుకుని మహారాణుల్లా వెళ్తుంటే వాళ్ళ పక్కన ఈ సాదా నగలతో నడవడం నాకు సత్యంత సిగ్గుగా ఉంది. మా ఆయన్ని కొనమంటే మీ నాన్నని అడుగు, ఒక్క కూతురువి ఆ మాత్రం చేయించలేడా అంటున్నారంటూ వచ్చినప్పుడల్లా ఏదో ఒక టెండర్ పెడుతూనే ఉంటుంది. ఆ మొగుడు పెళ్ళాల గొంతమ్మ కోరికలు తీర్చలేక నా చావుకొస్తుంది. పెళ్ళ ఇన్నేళ్ళయింది, ఇంకా ఆయన గారేదో కొత్తలుడైనట్లు ప్రతి పండక్కి పిలవమంటావు. ఇక్కడ నా పరిస్థితి అర్థం చేసుకోవా? చిందాకంత మొహం చేసుకుంది రుక్మిణి. ఏంటండి మీరు, ఇప్పుడేమన్నానని తోక తగ్గిన కుక్కలా కై కైమంటూ తెగారి చేస్తున్నారు? మనకున్నది ఒక్కగానొక్క కూతురు అల్లుడు. వాళ్ళ అచ్చట ముచ్చట మనం కాకపోతే ఎవరు తీరుస్తారు? అసలు పిల్లలు లేకుండా లింగులింగుమంటూ మనిద్దరమే ఉంటే ఇంట్లో పండగ సందడే ఉంటుంది. వాళ్ళు వస్తేనే కదా ఇంటికి కళ. నా మాట విని ఫోన్ చేయండి. ఇదిగో ఈ మాటలు చెప్పే పుష్కరం దాటిన ప్రతి పండక్కి పనిగట్టుకుని ఆహ్వానించి నన్ను పూర్తిగా దివాళా తీయించావు. అది చాలక ఇప్పుడు మళ్ళీ. చాలే ఊరుకోండి. సర్వీస్లో ఉండగా వచ్చిన జీతం అంతా ఆ దిక్కుమాల నాటకాలకు తగలేసి ఇవాళ నేను పిల్లలే మిమ్మల్ని దివాళా తీయించినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారే. వృద్ధనారి పతివ్రత అన్నట్లు ఇప్పుడిలా అల్లుడిని ఆడిపోసుకుంటున్నారు. కానీ మన పెళ్లి రోజు మీరు చేసిన ఘనకార్యం మర్చిపోయారా? అలకపాన్ పెక్కి ఉంగరం పెడితే కానీ దిగనని మొండికేసి కూర్చుంటే పాపం మా నాన్న తిప్పలు పడి అప్పు చేసి అప్పటికప్పుడు కొనిచ్చారు. మా కొన్నారులే, అరతులమైనా లేని అంతోటి ఉంగరం. అది నా చిటిక వేలకు కూడా పట్టకపోతే నీకే ఇచ్చాను కదా. ఆ తర్వాత కూడా మీ నాన్న నిర్వాకం నీకు గుర్తులేదా? తొలిసారి సంక్రాంతి పండగకి రమ్మని అంతగా పిలిచి తీరా నేను స్కూటర్ కొనివ్వమని నోరు తెరిచి అడిగితే నా వల్ల కాదంటూ చేతులెత్తేసి కంటి తుడుపుగా ఓ దరిద్రపు కొట్టు డొక్కు సైకిల్ కొనిచ్చాడు. ఇన్నేళ్లలో పండక్కి నీకో కాటన్ చీర, నా మొహానికో చౌకబారు ప్యాంటు షర్టు తప్ప కాస్త మంచి పట్టు చీర సూటు కొనిచ్చిన పాపాన పోయాడా? నేను చూడు, శక్తికి మించినమైనా వాళ్ళు అడిగింది అడిగినట్లు కాదనకుండా తల తాకట్టు పెట్టి సమర్పిస్తూనే ఉన్నాను. సర్లేండి, ఎంత చెట్టుకు అంత గాలి. ఏదేమైనా మనం పిల్లలకు పెట్టిన దానికంటే మీరు ఆ నాటకాల బోధలో పడి వేషాల కోసం తగలేసిందే ఎక్కువ కాదంటారా? ఓసి పిచ్చి మొహమ, అది తగలేయడం కాదే, కళాపోషణ. ఆ రోజుల్లో నేను దుర్యోధనుడి వేషం కట్టి పాంచాలి పంచభద్రిక అని సింహగర్జన చేస్తుంటే స్టేజ్ మొత్తం దడదళ్ళాడిపోయేది తెలుసా? కృష్ణుడి పాత్రలో అలుగుటయే రుంగని పద్యం ఎత్తుకుంటే ఆడియన్సు ఆడమగ సీట్లలోంచి లేచి చేతులు జోడించి దండం పెట్టేవాళ్ళు. అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ నా బళ్ళు పులకరించిపోతుంది తెలుసా? అయినా నా పిచ్చి కానీ గాడిదకేం తెలుస్తుంది గంధం సువాసన అన్నట్లు నీ బొట్టి అప్పలమ్మకు ఏం తెలుస్తుందిలే నాటకాలు సినిమాల్లో ఉండే బజ. సర్లేండి, ఈ బడాయిలకేం కానీ ఇంతకీ పిల్లలకు ఫోన్ చేస్తారా లేదా? ఆ ఒక్కటి తక్క ఇంకేదైనా అడుగు. నేను అదే అడుగుతాను. భార్య మొండితనం చూస్తుంటే బ్రహ్మానందానికి అరికాలి మంట నెత్తికెక్కింది. అబ్బా, చంపుతున్నావు కదే రుక్కు. పోయిన దీపావళికి ఇలాగే వాళ్ళని పిలిచే వరకు వేపుకు తిన్నావు. ఏమైందో గుర్తులేదా?
లోన్ తీసుకుని విల్లా కొంటున్నాను. డౌన్ పేమెంట్ 40 లక్షలు కట్టాలి. నా దగ్గర 20 లక్షలే ఉన్నాయి. మిగిలింది మొత్తం మీరే ఇవ్వాల్సిందంటారు. పీకల మీద కూర్చుని నా రిటైర్మెంట్ తాలూకు మూడొంతుల డబ్బు గద్దలా తనుకుపోయాడు. ఈసారి ఏదో ఒక సాకుతో మిగిలింది లాగేసుకుంటే ఈ వయసులో మనకి రోగమో రొస్టో పట్టుకుంటే ఏంటి గతి? అందుకే నా మాట విని ఇక మీదట ఇలాంటి చాదస్త మర్యాదలన్నీ మానేయి. అది కాదండి. ఇంకేం మాట్లాడకు. నా వల్ల కాదంతే. కూతురు అల్లుడు పండగ పూట నట్టింట్లో తిరగకుండా ఇలా అయిందేంటి? అంతా నా కర్మ అంటూ రుక్మిణి నుదురు బాదుకుంటుండగా పక్కింటి పంకజాక్షి ప్రహరీ గోడ మీద నుంచి నిక్కి చూస్తూ, ఎదురుగారు పండక్కి కూతురు అల్లుడు వస్తున్నారా అంటూ ఆసక్తిగా అడగటంతో పుండి మీద కారం చల్లినట్లయింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. ముగింపు త్వరలోనే. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.